ఓయ్ నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టకే అని ఫ్రెండ్స్తో సరదాగా ఫైట్ చేస్తుంటాం కదా. ఏం లేదులేండి, ఈరోజు ఈ కాలీఫ్లవర్ చూసి ఆ మాట గుర్తొచ్చింది అంతే. కాలీఫ్లవర్తో సింపుల్గా టేస్టీగా కర్రీ చేయాలనిపించింది. వెంటనే స్టవ్ మీద పెనం పెట్టేసి పోపు వేసేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు ఉప్పు వేసి కలిపేసా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఉప్పు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ముద్దని ముక్కల్లో వేసేసి కలిపేసి పైన ప్లేట్తో నీళ్లు పెట్టేసా. ఆవిరి నీళ్లు పడి కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత పైన ప్లేట్ తీసేసి నీళ్ళు ఇంకే వరకు కర్రీని ఉడికించుకొని ఆయిల్ వేసి వేయించేసా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఇంత గొప్పగుంటుందా జీవితం, ఇంద్రధనుసు మెరిసినట్టుగా అలా ఉంటుంది. మరి ట్రై చేసేయండి.